గంగా గంగా ప్లీజ్ నా మాట విను, మనకిప్పటికీ టైం ఉంది. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు గంగా. గంగా ఇన్ఫాక్ట్ నేను కూడా కోరుకోవట్లేదు. ఈ కేసు కంటిన్యూ అవడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. అందుకే ఈ కేసు నేను వాదించట్లేదు. గంగా సీరియస్లీ, ఇన్నేళ్లుగా మన ఇద్దరి మధ్య ఒక బంధం ఉంది. ఇలాంటి రోజు చూడాల్సి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. అందుకనే గంగా నీకు ఇదంతా చెప్తున్నాను, ప్లీజ్. ఇదంతా జరగటం నీకు ఇష్టం లేదని ఒక్కసారి చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పాలి? ఈ కేసు నేను కాదు, నువ్వు ఫైల్ చేసావు సాగర్. నువ్వే పోరాడాలనుకున్నావు, అందుకు నేను కూడా వెనక్కి తగ్గ నేను పోరాడతాను. అలాగే ప్లీజ్ నువ్వు ఇలా అనొద్దు, నేను నా పొగరుతో ఈగోతో ఇదంతా చేస్తున్నాను. లేదు సాగర్, నేను పోరాడతాను, ఎందుకంటే నాకు తెలుసు నేను కరెక్ట్ అని. నువ్వు నన్ను మభ్య పెట్టడానికి ఎంతైనా ప్రయత్నం చేయి, కానీ నా మనసు మారదు. నేను ఓటమిని అంగీకరించను. కృష్ణ నా కూతురు, తను నాతో పాటే ఉంటుంది. గంగా ప్లీజ్ ఒక్కసారి మన మధ్య జరిగిన విషయాలన్నీ మర్చిపోయి లాజికల్ గా ఆలోచించుడు. ఈ కేసు వల్ల ఎవరికీ సంతోషం ఉండదు, ముఖ్యంగా కృష్ణకి. తనకెందుకు శిక్ష వేస్తున్నావు? ఇందులో తన తప్పేముంది చెప్పు. ఇందులో తన తప్పేమీ లేదు సాగర్, తప్పంతా తన తండ్రిది. తను కృష్ణని కూతురుగా అంగీకరించకుండా నిరాకరించాడు. గంగా నేను ఆల్రెడీ చెప్పాను కదా, నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. ఇంకేం చేయమంటావు నన్ను? ఎన్నోసార్లు సారీ కూడా చెప్పాను, ఇంకేం చేయమంటావు చెప్పు. సాగర్, హలో సార్, నమస్తే. నేను మీతో కొంచెం మాట్లాడాలి. హియరింగ్ మొదలవక ముందే నేను మీతో మాట్లాడాలి. వాదోపవాదాలు మొదలుపెట్టడానికి ముందు మిస్ గంగా శుక్ల, మీ మీద ఒక ఆరోపణ ఉంది. నిన్న మీరు పోలీస్ కస్టడీ నుంచి పారిపోయారని కోర్టు ఈరోజు మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతోంది. మీరు ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు. అలాగే మీకు 5,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతోంది. ఈరోజు కేసుని మొదలుపెట్టొచ్చు. యువర్ ఆనర్, పిల్లల్ని పెంచి పెద్ద చేయడం, వాళ్ళని చూసుకోవడం అనేది అంత సులభమైంది కాదు. ఈ రోజు కోర్టులో నేను నిరూపిస్తాను. మిస్ గంగా శుక్ల అనే ఈవిడ కేర్లెస్ గా ఉండే తల్లే కాదు, నిజానికి ఏ బాధ్యత లేని ఒక స్త్రీ కూడా. మిలార్డ్, నేను మిస్సెస్ శ్రీవాస్తవ్ని విట్నెస్ బాక్స్ లోకి పిలవడానికి అనుమతి కోరుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రే
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,